హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు మాకు ఒక ప్రమోషన్ వచ్చింది రెస్టారెంట్ నుంచి. నీకు నాకు కాదు, మనకి. యా, సో మాకు ఒక రెస్టారెంట్ నుంచి ప్రమోషన్ వచ్చింది. సో అక్కడికి వెళ్ళి వాళ్ళ రెస్టారెంట్ మీద వీడియో తీసి ప్రమోట్ చేయాలి. సో అలాగే ఎలాగో వెళ్తున్నాం కదా, ఒక బ్లాగ్ కింద చేద్దాం అనుకుంటున్నాం. సో నా అవుట్ఫిట్ కాస్ట్ గెస్ట్ చేయండి. మీకు సైడ్ అలా చూపించాల్సిన అవసరం లేదు, నేను పక్కన పెడదాం అనుకున్నాను. దీన్ని అవుట్ ఆఫ్ ఫ్రేమ్ చేసేద్దాం. నా అవుట్ఫిట్ ది వీడియో మీకు పక్కన పెడతాను, చూడండి, గెస్ట్ చేయండి. మీరైతే షాక్ అయిపోతారు దాని ప్రైస్ ఎంత అని తెలిస్తే. సో బేస్ రెస్టారెంట్ కలబోతున్నాము. సో అక్కడ గాజువాక దగ్గర ఉంది. అబ్బా, గాజువాక వెళ్ళాలి ఇప్పుడు. గాజువాక డ్రైవ్ చేసింది నేను. అరే ఆ గాజువాక ప్లేస్ అనేది ఎలా ఉంటది అంటే, అటు వెళ్ళామంటే చాలు కర్రీగా అయిపోతాం. కర్రీగా ముందే కర్రీ మా వీడియోస్ కి మీరు చాలా పాజిటివ్ గా ఇస్తున్నారు. అలాగే మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు మంచి మంచి కంటెంట్ వీడియోస్ తో వస్తాము. అండ్ ఏదైనా చెప్పాలనుకుంటున్నా పండు. సో నేను బ్యాగ్ అయితే క్యారీ చేస్తున్నాను. ఏమేమి ఉన్నాయి చూడండి. స్టాండ్, ఇది కూడా బుడ్డి స్టాండ్. దీనికి కనెక్షన్ సపరేట్ గా కూడా వాడుకోవచ్చు. మిర్రర్, అందరికి ఇంపార్టెంట్ అయిన మిర్రర్. నెక్స్ట్ లిప్ బామ్, మాస్క్, ట్రాన్స్లూసెంట్ పౌడర్, రబ్బర్ బ్యాండ్, లిప్స్టిక్, మళ్ళీ మాస్క్. అంతే, ఇలా పట్టుకున్నా. మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాము. కొంచెం మెల్లిగానే వెళ్ళిపోతున్నాము. ఖాళీగా ఉంటే మాకు కొంచెం ఇబ్బంది ఉండేది వీడియోస్ తీయడానికి. మెయిన్ స్టాండ్ మర్చిపోయాను, సౌరవేలు తెచ్చాడు. భలేగున్నా సార్ నా బ్యాగ్ తోని. నాకన్నా నీకే సూట్ అయిందా బ్యాగ్ బాగా? సన్సెట్ చాలా బాగుంది కదా. నేను ఆ ప్లేస్ కి వెళ్ళినంత వరకు ముఖం దించుకొని వెళ్ళాలి, లేకపోతే నల్లటి పార్టికల్స్ ముఖం అంతా ఉంటాయి. 20 minutes లో రీచ్ అయిపోయాము. ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కొంచెం బాగుంది. లోపలికి వెళ్ళి చూడాలి ఎలాగుంటుందో. వీడియో చేయడానికి వెళ్తున్నాం కాబట్టి అక్కడ ఉన్న అన్ని ప్లేసెస్ చూపించాలి. సో ఫస్ట్ ఈ బాక్స్ క్రికెట్ కి వచ్చేసాము, క్రికెట్ ఆడడానికి. నాకు అస్సలు రాదు క్రికెట్. ఎన్నో బాల్స్ వేస్తే అప్పుడు ఏదో చిన్నది కొట్టాను అంతే. సౌరవ్ పేషెన్స్ కి మెచ్చుకోవాలి. సౌరవ్ అయితే చాలా బాగా ఆడాడు. నా బౌలింగ్ వరస్ట్ వేసాను కానీ మంచిగా వేసినప్పుడల్లా భలే కొట్టాడు. ఇదైతే ప్రమోషన్ వీడియో అయితే కాదు, అంటే ఇన్స్టాగ్రామ్ చేస్తున్నాం కానీ యూట్యూబ్ కాదు. నార్మల్ ఒక చిన్న బ్లాగ్ లో చేద్దామని ఫిక్స్ అయ్యి ఇది తీసాము. అందుకే చిన్న చిన్న గ్లిమ్స్ పెట్టాను ఎలా తీసామని చెప్పి. ఫ్రాంక్ గా చెప్పాలి అంటే తినడానికే వచ్చాం, ఫ్రీ ఫుడ్ కాబట్టి. కానీ మంచిగా అయితే తిన్నాం ఆ రోజు. మీరు కూడా ఇన్ఫ్లుయెన్సెస్ అయిపోండి. ప్రమోషన్ వీడియోకి వచ్చాము. పెద్ద మాట్లాడబోతున్నాను, బట్ చాలా బాగుంది ఇక్కడ అంబియన్స్. సో ఇప్పుడు మనం పార్టీ హాల్లో ఉన్నాము, అది కూడా చూపిస్తాము. బ్యాక్గ్రౌండ్ అయితే మంచిగా డెకోరేట్ చేశారు. ఎవరో చిన్న పిల్లలు బర్త్డే అనుకుంటాను. ఆల్రెడీ చూసినట్టున్నాను, నాకు అంతగా గుర్తులేదు. తీసి కూర్చోబెట్టడం సిగ్గులేదు నీకు? అమ్మాయిలకి చెయ్యాలి. నువ్వు ఫస్ట్ కూర్చున్నావు దొంగపోతుందాగా. అక్కడ చూసారా బల్లి ఉంది, బల్లి దీంట్లోనే ఉంది. సో నార్మల్ గా అయితే ఇప్పుడు అక్కడ క్రికెట్ ఆడాం కదా, ఇప్పుడు జనాలు వచ్చారు, వాళ్ళతో వెళ్ళి ఆడామన్నమాట. కమల్ పట్టాను, పండు కూడా ఆడింది. ఆ గ్లిమ్స్ పెడతాను చూడండి. అండ్ ఎప్పుడైతే మాకు ఫుడ్ తెస్తారు, సో ఫుడ్ తింటాను. ఎక్కడానికి వచ్చింది ఇది ఇక్కడ. సో నీకు చూపిస్తాం మాకు ఏంటి ఇచ్చారు. ఆకలి ఎక్కువగానే తినేది తక్కువ. చిన్న బోతు ఇక్కడ ఏం వినిపించదు, ఏం మాట్లాడినా వినిపించదు, అందుకే మాట్లాడట్లా. బ్యాక్గ్రౌండ్ లో అయితే మంచి పాటలు పెట్టారు. నా ప్లేలిస్ట్ అంతా అక్కడ ప్లే అవుతుంది. సో ఈ ప్రమోషన్ వీడియో అనేది సౌరవ్కి వచ్చింది అనమాట. సౌరవ్ అకౌంట్ లో పెట్టమని ఆ షూటింగ్ అంతా తీసి మేము ఆల్రెడీ వాడి అకౌంట్ లో కూడా డ్రాప్ చేసి, సౌరవ్తో పాటు ఇంకొకరైనా ఇద్దరైనా రావచ్చు అని చెప్పారు.
సో నేను నా బెస్ట్ ఫ్రెండ్ లిఖిత అని ఉంటుంది అన్నమాట, దాన్ని పిలిచాము. అది చాలా గట్టిగా తింటుంది. సో అది వస్తే ఇంకా ఫుడ్ ఎక్కడ వేస్ట్ అవ్వదని చెప్పి పిలిచాము. కానీ దానికి నైట్ షిఫ్ట్స్ అనమాట. సో మేము వెళ్ళే టైంకి అది లెగిచి అప్పుడే ఫుడ్ తిన్నది. ఇంకా అంత దూరం ఏమొస్తాను, నేను సరిగ్గా ఫుడ్ కూడా తిన్నాను అని చెప్పి ఇంకా అది ఉండిపోయింది. వీళ్ళు ఎవరికైనా మాతో జాయిన్ అవ్వాలి అని ఉంటే మాకు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, అప్పుడు అందరం కలిసి వెళ్దాం. మాకైతే ఫుడ్ సర్వ్ చేస్తారు, ఒకటి మీద ఒకటి అలా వస్తూనే ఉన్నారు. దెబ్బకి కొన్ని మేమైతే వదిలేయాల్సి వచ్చింది. ఫుడ్ చల్లారిపోవడం వల్ల టేస్ట్ రాలేదు అంతగా. అంటే చేసుకున్నావు అప్పుడే. సూపర్ రా నువ్వు. అమ్మ కుమ్మేత్తనమ్మా. ఫస్ట్ అయితే కాఫీ ఇచ్చారు, క్యాపుచినో. అంటే నేను వెండమే, టీవీలో గట్టా వెండమే, కానీ ఫస్ట్ టైం చూసాను, టేస్ట్ చేశాను. కాఫీ తర్వాత సూప్ ఇచ్చారు, స్టార్టర్స్ ఇచ్చారు, మెయిన్ కోర్స్ కు అడిగారు. కానీ నాకే కడుపు నిండిపోతుంది అని చెప్పి మేము తీసుకోలేదు. అది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను ఇప్పుడు తింటున్న ఐటమ్ ఉంది కదా, నేను అది ఫస్ట్ చికెన్ అనుకున్నాను. నాకు చాలా నచ్చింది, కానీ చికెన్ కాదు, ప్రాన్. చాలా బాగా నచ్చింది నాకు ఆ డిష్ అయితే. మీరు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోండి, ఫ్రీ ఫుడ్ తినండి. చాలా నచ్చింది నాకు ఇదే ప్రాన్స్. నేను ప్రాన్స్ సరిగ్గా తిన్నా, అంత బాగుంది. నేనే ఇప్పుడు తిన్నా. నా బెస్ట్ ఫ్రెండ్ మిస్ అయిపోయింది. అప్పటికి దానికి చెప్పాను రమ్మని, అదేమో అంత దూరం నేను సరిగ్గా తిన్నా అన్నది. అదే ఫుడ్ మాకన్నా అదే తినిందే. అది దాని మిస్ అయితే నిజంగా లిటరల్లీ మిస్ అవుతుంది. వచ్చుంటే అందరినీ అదే తిన్నాను. ఇప్పుడైతే తింటున్నాం. నాకు ఇష్టమైన డ్రై నూడిల్స్. చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాను, మళ్ళీ ఇప్పుడు ఎలా తినలే ఉంటా. నాకు చూపించరా, వీడికి గుడ్డు వచ్చింది. ఎక్స్ట్రా గుడ్డు కావాలా నాయన? నాకైతే కడుపు నిండిపోయింది. చూడు తొడపోతులకి తినేస్తున్నాయి. నాకు కక్కురితే పోగొట్టుకోడు గట్ట ఇలాంటి ఛాన్స్. ఫ్రీ ఫుడ్ కదా, ఇంకా బాగా తినాలి. చల్లగా అయిపోయింది, కానీ అది మాట ఒక్కొక్కటి అంటే అన్ని ఒకేసారి ఇస్తారు. సో అన్ని చల్లగా అయిపోతారు. వేడి గుంటే ఎలా ఉన్నా నాకు తెలిసిపోతుంది నాకు ఇంకా ఎక్కువ తినలేనని. మరి తప్పదు, వేస్ట్ అయితే బాగోదు కదా. చిన్నప్పుడు నేను తిన్నాను చాలా. అంటే బీచ్ దగ్గర డ్రై నూడిల్స్ పెట్టారు. ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. డ్రై నూడిల్స్ మీద మంచూరియా వేసి ఇచ్చేవాడు, చాలా బాగా చేసేవాడు. నేను బీచ్ దగ్గర ఫస్ట్ తినేదాన్ని. సడన్గా ఏమైందో అతను షాప్ పెట్టట్లేదు. నేను ఎన్నిసార్లు తినాలనుకున్నానో మళ్ళీ ఇక్కడ అయ్యింది అది. అప్పుడు తినలేకపోయినా ఇప్పుడు తింటున్నా. నా వల్లే తిన్నాను. ఎన్ని రోజుల నుంచి నాకు అడిగింది, నేను ట్రై చేశాను, సో నాకు తెలియలేదు. అట్లాస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ గా తినిపిస్తున్నాను. ఎక్స్పెక్టెడ్ కూడా కదా, అన్ఎక్స్పెక్టెడ్. అప్పుడే స్టాటస్ కొత్తగా ఉండలేదు. మేము అడిగా మాట, కొత్తగా ఏంటేమంటే అందరి దగ్గర ఉండేలా కాదు, కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి అని. నాకు ఇప్పుడు ఒకటి తోచింది, అలాగ అవ్వదు. జస్ట్ మొత్తం తెలిసేక బిల్ అవ్వాలంటే మాకు నేను వెళ్ళి తోమేస్తాను. ఇది మోపింగ్ చేసేస్తాను అంటే ఇంట్లో ఒక పని చేయదు కదా. ఈరోజు మొత్తం పని నేనే చేశాను. గిన్నెలు తోవడం, ఇంట్లో తోడడం, దాని తర్వాత మోపింగ్ చేయడం. ఏదో ఒక 2 రూమ్స్, అన్ని రూమ్స్ నేనే దొరికాను. ఎంత దొంగదంటే, ఒక రూమ్ అంకల్ రూమ్ ఉంటుంది ఒక స్పెసిఫిక్ గా, ఎప్పుడైనా చూపిస్తాము. ఆ రూమ్ వదిలేస్తుంది, మీకు అన్ని రూమ్ చేసేస్తుంది. అదే నేను అలా చేస్తాను అనుకో, అడిసి ఆ రూమ్ మూడుతులు అదేంటి అనుకొని చెప్తాను. చూడండి ఇది ఎంత బాగుందో. ఎంత బాగా చేశారో విత్ క్యారెట్ అనుకుంటా.
చాలా బాగుంది. నా మొహం మీద పెడుతున్నావు పండు. ఎందుకు కట్ చేయడం? పెద్ద నోడం కదండి. చూడండి చూడండి ఎంత పెద్ద నోరు. ఫ్లాట్ అయిపోయింది పండు. ఇంకా అక్కడ ఒకటి ఉంది, సూప్ ఉంది, గ్రేవీ ఉంది. అది నా సూప్. ఇది నా సూప్. నువ్వు చెయ్యి వెయిట్ ఉన్నాము చూడండి, వెయిట్కి వచ్చి చెయ్యి ఎత్తుతుంది. గోల్డ్ ఉంది. ఏవో వెరైటీ నేమ్స్ పెట్టారు. ఇప్పుడు చూపిస్తున్న డిష్ నేమ్ గన్స్ అండ్ రోసెస్. ఇదే మా ఫైనల్ డిష్ అనమాట. దీంతోనే మాకు కడుపు నిండిపోయింది. ఒక 2 చిన్నది తిన్నాము, ఇంకో 2 పార్సల్ చేయించేసాము. చూడండి సార్ ఎంత దరిద్రుడు, ఎలా తింటున్నాడు చూడండి. మీలో చాలా మంది షైగా ఫీల్ అవ్వచ్చు పార్సల్ అడగడానికి, కానీ డోంట్ ఫీల్ షై. అది మీరు డబ్బులు కట్టి కొనుక్కున్న ఫుడ్. మేమైతే ఫ్రీగా తింటున్నాం, మాకు సిగ్గులేదు కాబట్టి మేము పార్సల్ కొట్టేసుకున్నాం. మీరు అలా సిగ్గుపడకండి, మీ డబ్బులు మీరు పెట్టారు, తీసుకోండి పార్సల్. మేము తింటున్న ఫుడ్ ఐటమ్ కి కొంచెం డిప్పింగ్ ఉంటే బాగుంది అనిపించింది. కొంచెం చాలా డ్రైగా అనిపించింది నాకు తిన్నప్పుడు. చాలా డిఫరెంట్ గా ఉంది. ఇలా పెట్టించారు. సో నా అవుట్ఫిట్ కాస్ట్ ఎంత? నా అవుట్ఫిట్ కాస్ట్ ఎంత అంటే 150 మొత్తం. నా టాప్ టు బాటమ్ కలిపి 150. షాక్ అవుతున్నారా? అబ్బాయి ఈ టాప్ ఏమో ఢిల్లీలో సరోజిని కాదు, సారీ, అమృత్సర్ లోని గోల్డెన్ టెంపుల్ దగ్గర అమ్ముతుంటే తీసుకున్నాను అనమాట. ఓ 2-3 తీసుకున్నాను అక్కడ. 100 రూపీస్ ఒకటి. లైక్ క్వాలిటీ కూడా బాగుంది. కానీ నేను వెళ్ళింది వింటర్ సీజన్ కాబట్టి మొత్తం వింటర్ వేర్ అనమాట. మొత్తం దుక్కలాంటి క్లాత్స్. ఇది కొంచెం దుక్కు ఉండదు. 100. నాకు ప్యాంట్స్ వస్తే సరోజిని బజార్ లోని మార్నింగ్ వెళ్ళామన్నమాట. ఆ రోజు నైట్ మాకు ట్రైన్ ఉంది ఢిల్లీలో. సో మేము ఆ రోజు షాపింగ్ అని చెప్పి మార్నింగ్ వెళ్తే ఆ షాప్ లో అతను ఆపి మరీ నాకు, ఇది నీకోసమే నేను ఇస్తున్నాను, 50 రూపాయలకి ఇస్తున్నాను, తీసుకో, మంచి క్వాలిటీ తీసుకో. అది నా సైజ్ కాదు. ఆ ప్యాంట్ అయితే నా సైజ్ అస్సలు కాదు. నాది M అయితే అది XL. అయితే నేను వద్దనేస్తాను అన్నమాట. క్వాలిటీ బాగుంది, సైజ్ లాగా కాదు, నేనేం చేసుకోవాలి అని. అది ఎంత చెత్తగా వదలట్లేదు. నీకోసం 50 రూపాయలు ఇస్తున్నాను, నీకోసం 50 రూపాయలు నేను ఇస్తున్నాను, నీకోసం నేను ఎవరికి ఇవ్వండి, ఒక్కదానికి ఇస్తాను. సరికి నేను మాట్లాడి ఇది మాట్లాడితే ఇంకా నేనే తోట తీసుకున్నానంటే పోతే పోయింది 50 రూపాయలు, అంతలాగా అడుగుతున్నాడు కదా అని చెప్పి తీసుకున్నాను అంతే. ఇంటికి వచ్చిన తర్వాత చూసుకున్నాను, ఫిట్ చేసుకున్నాను. ఇంకా అదే నాకు అన్ని ప్యాంట్స్ ఇదే నాకు కంఫర్టబుల్ బెస్ట్ ప్యాంట్. క్లాత్ కూడా ప్యూర్ కాటన్, ప్యూర్, చాలా బాగుంటది ప్యాంట్. మాత్రం ఢిల్లీకి వెళ్ళాం కదా, వింటర్ వేర్ ఎక్కువ కొనేసాం. నెక్స్ట్ సమ్మర్ పడింది నెక్స్ట్ మంత్. ఎంత వేస్ట్ చేసామంటే అంత వేస్ట్. వింటర్ లో లైక్ సమ్మర్ లో ఆ బట్టలు వేసుకొని తిరగాల్సి వచ్చింది. కొన్నిసార్లు నేనైతే తిరిగాను, కొన్నిసార్లు తిరిగాను. ఇంట్లో మళ్ళీ వేసుకోలేకపోతే తిడతారు కదా, సో ఇంకా వేసుకొని తిరిగాను అలాగే. అన్ని వింటర్ వేర్ తీసుకున్నాను, అన్ని. లేకపోతే సమ్మర్ వేర్ లో వేసుకోవడానికి నాకు బట్టలేదు. మొన్న రీసెంట్ గా కొన్ని ఆర్డర్ పెట్టుకున్నాను అంతే. ఇక్కడ నుంచి కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ వచ్చింది. పార్సల్ అయితే వచ్చేసారు, ఇంకా వెళ్ళిపోవడమే అంతే అనుకున్నాం. ఇంకా బాగా చెప్పేద్దాం దా. ఫ్రీ కదా ఫ్రెండ్స్, అందుకే ఇలా కొట్టుకుంటాం. కరువులో ఉన్నాం. సో లాస్ట్ ఒక షార్ట్ వెళ్ళిపోయింది వెయిటింగ్. సో లాస్ట్ లో స్టాఫ్ అందులో వెనకాల ఉంటారు. సో బాయ్ చెప్తున్నట్టుగా
వాళ్ళు కొంచెం బిజీగా ఉన్నారు, సో కొంచెం టైం పడుతుంది. ఛార్జింగ్ కూడా అయిపోతుంది నా ఫోన్ లో. బట్ తప్పదు. సో నువ్వు కూర్చో. ఇదే మా ఫైనల్ షాట్. ఇక్కడితో ఈ వీడియో ఇంతే. బాయ్ బాయ్.